ఆచార్య చాణక్యుల వారు మనిషి యొక్క అదృష్టాన్ని కోసం ఈ విధంగా చెప్తున్నారు. అంటే ఒక మనిషి పుట్టుకతో తల్లి గర్భంలో ఉండగానే వాడి యొక్క ఆయుష్, కర్మ, విత్తము, విద్య, మృత్యు అనేటువంటివి నిర్ణయించబడతాయని చెబుతున్నారు. అంటే వాడు ఆయుష్ అనేది వాడు ఎప్పుడు పుట్టాలి, ఎప్పుడు మరణించాలనేది, అంటే ఎన్ని సంవత్సరాలు వాడు బతుకుతాడనేది ముందుగానే రాసి పెట్టబడి ఉంటుందని, కర్మ వాడు ధనవంతుని ఇంట్లో పుట్టినప్పటికి ఎటువంటి కర్మ అనుభవిస్తాడు, ఏ విధంగా వాడు బాధపడతాడని ముందుగానే చెప్పి ఉన్నారు. అలాగే విత్తము అంటే వాడు పేదవాడి ఇంట్లో పుడతాడా, దరిద్రుడింట్లో పుడతాడా, వాడు ఎంత వాడు ఆర్థికంగా వాడు స్థితిగతులు ఎలా ఉంటాయనే విషయం కోసం, మరియు విద్య వాడు ఎంతవరకు చదువుతాడు, ఏం చదువుతాడు, ఎలా చదువుతాడు, అంటే ఎంత స్థాయికి వాడు చదువుతాడనే విషయం ముందుగానే చెప్పబడుతుందని ఆయన చెప్పి ఉన్నారు. అలాగే మృత్యు చివరికి వాడు ఎన్ని సంవత్సరాలు బతికి ఏ సంవత్సరంలో మరణించబడి ఉంటుందని కూడా ఆచార్య చాణక్యుల వారు వాడి యొక్క అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుందని చెప్పుతూ ఉన్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని మోటివేషన్ వీడియోలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ.